టీడీపీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేస్తా ఉంటే అది నీకు ఓరలేదు. నీ వల్ల కావట్లేదు, తట్టుకునేదాన్ని కావట్లేదు. 30 రోజులకే ఇట్లా ఏడిస్తే ఎట్లయ్యా? ఇంకా నువ్వు 30 సంవత్సరాలు ఏడ్చాలి. ఇంకా ఇప్పుడే కాదు, నీకు ఇంకా జీవితాంతం వేడిపే. ఆంధ్రప్రదేశ్ ఇచ్చినట్టు ప్రజలు ఇచ్చినట్టు తీర్పు అది నీ మీద. నీలో సత్తా, నీ పరిపాలనలో మంచితనం ఉండింటే నిన్ను తిరిగి ఎన్నుకొని ఉంటారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్న చీదరించారంటే దానికి ముఖ్య కారణం శాంతి భద్రత. ఈరోజు గుర్తుపెట్టుకోండి వెంకటకృష్ణ, శాంతి భద్రతల మీదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆవేశంతో ఆలోచించి ఓటేశారు. మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్ లో రాక్షస ప్రభుత్వం తిరిగి రాజ్యం ఏలుతుంది, మాకొద్దు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు. మొన్న తీర్పిచ్చి 30 రోజులు కూడా కాలేదు. తాడేపల్లి ప్యాలెస్ 5 ఏళ్ళు పడుకున్నావు. కొద్ది రోజులు పడుకోయ్యా, నీకెందుకు? ఢిల్లీకి పోయి ఏం చేస్తావు నువ్వు? నీ పోయినా అక్కడ నీ మాట వినే పరిస్థితి లేదు. ఈ అబద్ధాల ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అంటే అప్పుడు అబద్ధాలు చెప్తున్నాడు, ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నాడు. అబద్ధాల జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వినే పరిస్థితి లేదు. అసలు నువ్వు ఉన్నప్పుడు నీ సొంత పార్టీ ఎంపీ త్రిపులర్ గారిని ఏం చేశారయ్యా పోలీస్ స్టేషన్ లో? కాళ్ళు వాచిపోయేటట్టు కొట్టలేదా? మీ సొంత పార్టీ మనుషులు నీ మీద బయట వచ్చినారని చెప్పి వాళ్ళ మీద అనవసరమైన ఆరోపణ చేస్తావు. నిన్ను నమ్మేవాడు ఒకడు కూడా లేడు. ఆ రోజే నీ పార్టీ నుంచి నాకు తెలిసి ఆనం రామనారాయణ రెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చాలా మంది బయట వచ్చేసారు కదా. నీ పరిపాలన మీద, నీ పనితీరు మీద నచ్చకుండా నువ్వు ఈరోజు శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్, ప్రెసిడెంట్ రూలు, రాష్ట్రపతి పాలన ప్రజలు అసహించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎన్డీఏ కూటమి మేము బాగా పనిచేస్తున్నావు. నువ్వు చేసిన అరాచకాలు రాసి పెట్టుకో. రాబో రోజుల్లో అసెంబ్లీలో మొత్తం డేటాతో మేము బయట పెట్టబోతున్నాం. ఇదేదో మేము ఈరోజు అధికారంలోకి వచ్చాం కదా అని చెప్పి ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టాలని చెప్పో, ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెట్టాలని చెప్పి మేము మాట్లాడట్లే. సాక్ష్యాధారాలతో పాటు డే టు డే నువ్వు 2019 నుంచి 24 వరకు నువ్వు, నీ అనుచరులు, నీ మంది మార్పులు, నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు, నీ ఎంపీలు ఏం చేశారో మొత్తం డేటాతో పాటు బయట పెట్టబోతున్నావు. ప్రజల ముందు పెట్టబోతున్నావు. అసెంబ్లీ సాక్షి పెట్టబోతున్నావు. అసెంబ్లీ అంటే ఒక దేవాలయం, అది మాకు దేవాలయం. నీకు అది ప్రతిపక్ష పార్టీని ఏడిపించే ఒక నీ సొంత ఎస్టేట్ మార్గం అనుకుంటావు. నువ్వు ఏ రోజైనా అసెంబ్లీలో హుందాగా వివరించావా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు